వస్తే వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. చుక్క నీరు దొరకట్లేదు, నేల నెర్రలు బారుతుంది, నారు రంకెలు పెడుతుంది, కళ్ల ముందే పంటలు ఎండుతున్నాయి, చూస్తుండగానే చెరువులు వట్టిపోతున్నాయి. తెలంగాణలో రైతన్నల అరిగోసలు వర్ణనాతీతం. జీవనదులతో కలకలలాడే ప్రాంతాలన్నీ ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. భానుడి బగబగలకు పచ్చని పంటలన్నీ ఎండిపోతున్నాయి. రోజురోజుకు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. మండుతున్న ఎండలకు తెలంగాణ రైతన్న గుండె ఎడారిగా మారుతుంది. సాగునీటి కష్టాలతో అన్నదాతలు అలమటిస్తున్నారు. గతంలో పుష్కలంగా నీరు, కానీ నేడు నీరందించలేని దుస్థితి. కరువు వ్యధలపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. వరి, మొక్కజొన్న పంటకు నీటి తడులు అందక ఆగమాగమవుతున్నాయి. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడుతున్నారు. యాసంగిపై ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులు పంటలకు చివరి దశలో సాగునీరు అందక ఆవేదన చెందుతున్నారు. చెంతనే నీళ్లు పారుతున్న తమ పంటలు ఎండుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా మేజర్ కాలువలకు సాగునీళ్లు వదలకపోవడం శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు మొరపెట్టుకుంటున్నా అధికారులు కనికరించడం లేదు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో రైతులు బోనకల్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చే నీటిపై ఆధారపడి పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నారు. కాలువ పరిధిలో వైరా మేజర్, రాపల్లె మేజర్ కాలువలు ఉన్నాయి. ఈ రెండు మేజర్ల పరిధిలో 10,000 ఎకరాలకు పైగా రైతులు వరి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు. ఈ పంటలన్నీ సాగర్ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. ఒక రాపల్లె మేజర్ కాలువ పరిధిలోనే 6,500 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఇక మొక్కజొన్న 2 మేజర్ పరిధిలో 8,000 ఎకరాల్లో సాగు చేశారు. వరి, మొక్కజొన్న పంటలకు ప్రస్తుతం నీళ్లు అవసరం ఎక్కువగా ఉండటంతో రైతులు ఎండుతున్న పంటలను చూసి తట్టుకోలేకపోతున్నారు. తమ పొలాల చెంత నుంచి బోనకల్ బ్రాంచ్ కెనాల్ కు నీళ్లు పుష్కలంగా పోతున్నప్పటికీ మేజర్లకు ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. పై భూములకు నీళ్లు ఇవ్వకుండా కిందకు నీళ్లను తీసుకువెళుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ పంటలు ఎండిపోతే పూర్తి బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులదేనని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాపల్లె మేజర్ కాల్వ ఆయుకట్టలో వరి సాగు చేసిన రైతుల పొలాలు నీళ్లు లేక నెర్రలు బారుతున్నాయి. 2 రోజులు ఇలాగే నీళ్లు లేకపోతే పంట కళ్ల ముందు ఎండిపోతుందని, పూర్తిగా ఆశలు వదులుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా బోనకల్ బ్రాంచ్ కు పుష్కలంగా నీళ్లు వచ్చినా మేజర్ కాలువల తూములను బంద్ చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నీళ్లు అనేది సరిగా అందటం లేదు. అదేవిధంగా రెండో పంటగా వరి కూడా వేశారు. ఆ వరి పొలాలు కూడా అంతే ఆ విధంగానే ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొణిజర్ల మండలానికి కొన్ని గ్రామాలు, అదేవిధంగా అటు వైరా, బోనకల్లు మండలాలకు సంబంధించినటువంటి రాపల్లి మేజర్ ఏదైతే ఉందో అది గత వారం రోజుల నుంచి వారబంది పేరుతోటి గత 10 రోజులు పూర్తిగా ఎండబెట్టారు. అదేవిధంగా వారబంది అనంతరం నీళ్లు బీబీసీకి వదిలినప్పటికి కూడా ఆ మేజర్లకి దగ్గరలో ఉన్నటువంటి మేజర్లకు వదలకుండా కిందకి ఎక్కడికో తీసుకుపోతామని చెప్పి అధికారులు, ఎన్ఎస్పీ అధికారులు, సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా దౌర్జన్యంగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక తూములు దేనీయకుండా కొణిజర్ల, వైరా మండలాల్లో మొక్కజొన్న, వరి పైర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. కొన్నాళ్లుగా తాము ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల 10 రోజులు సాగునీరు సరఫరాను నిలిపివేశారని, 2 రోజులుగా జలాలు వస్తున్నా కొణిజర్ల, వైరా మండలాలకు ఏమాత్రం అందడం లేదని వాపోతున్నారు. కొణిజర్ల నుంచి ప్రారంభమయ్యే బోనకల్లు బ్రాంచ్ కాలువ ద్వారా వైరా, చింతకాని, బోనకల్లు, మధిర మండలాలకు సాగునీరందుతుంది. కొణిజర్ల మేజర్ పరిధిలో వైరా రైతులకు భూములు అధికంగా ఉన్నాయి. ఈ 2 మండలాలకు కొన్ని రోజులుగా సక్రమంగా నీరు అందకపోవడంతో మొక్కజొన్న, వరి పైర్లు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. రాపల్లె, వైరా మేజర్ల పరిధిలోని చివర భూముల రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లు సరిగా ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడ్డది. నవంబర్ నెలలో కూడా సాగర్ నిండా నీళ్లు 590 అడుగులు ఉండి 2 గేట్లు ఎత్తిన పరిస్థితి ఉండే. ఇప్పుడు మార్చి నెల 1 తారీఖు నుంచి కూడా డే స్టోరేజ్కి వచ్చింది. సాగర్లో నీళ్లు ఇవ్వని చెప్పేసి వారబంది పెట్టి మరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇట్లాగే ఈ వారబందులు ఇట్లాగే ఉంటే రైతులు పంటలు నష్టపోయి, తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కొణిజర్ల, వైరా మండలాల్లో ఇప్పటికే 200 ఎకరాల్లో మొక్కజొన్న ఎండిపోగా మరో 20,000 ఎకరాల్లోని పంటపై తీవ్ర ప్రభావం పడుతోంది. వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.